సైజు కొడితే బాగుంటాయి మేము కాయలు? అదే సైజా? ఈ సైజు కొట్టిస్తున్నాం. ఈ సైజు కొడితే బాగుంటాయంట. క్లీన్ చేసుకోవాలి మంచిగా, ఇవి నీట్గా ఆ జీవుడంతా తీసేసేయాలి. ఇంటికి పోయినాక క్లీన్ చేస్తాం. మమ్మీ మామిడికాయ పచ్చడి పెడుతున్నారా? మామిడికాయ పచ్చడి పెడుతున్నావు? జీలకర్ర ఏంపుకుంటున్నా, ఆవపిండి మిక్సీ పట్టేసిన. ఇక ఇప్పుడు ఈ మిక్సీ పట్టేసి చల్లారే లోపు ఈ ఆవపిండి ముక్కలకు పట్టించేసేయాలి. మంచిగా ఉప్పు కారం అన్నీ కలవాలి. ఎందుకంటే నూనె ఎందుకు పట్టిస్తున్నాం అంటే అది ముక్కలు ఖరాబ్ అవ్వ అనమాట. నల్లగా కాకుండా నూనె పట్టించి ఒక 5 minutes ఉంచి ఆవపిండి వేస్తే అప్పుడు ముక్క మంచి గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఆవపిండి కలుపుతున్నాము. 250 grams ఆవపిండి మొత్తం వేసేస్తున్నా. 2 kgs ఉన్నాయి. వేయించిన అది కూడా పట్టేస్తా. ఇది అయిపోయినాక అది పట్టేయాలి లాస్ట్లో కారంలో. ఇక బట్టి ఒక 5 minutes అట్లా వదిలేయాలి. ముక్కలకు బాగా పట్టాలి. ఆవాల పిండి, మెంతుల పిండి, కారం పొడి, ఎల్లిగడ్డ, ఆవాలనే కోసి ఉప్పు నూరాలి. ఆవాలు ఫుల్గా ఉంది. కారం ఉప్పు మంచిగా పడుతుంది. మామిడికాయలు 2 కిలోలు అయితే దానికి ఆయిల్ కేజీన్నర వేయాలి. ఇప్పుడైతే కేజీ వచ్చిన మళ్ళీ ఇవి మళ్ళీ 3 days తర్వాత మళ్ళీ 1 kg వేసుకుంటే ఇప్పుడు కిలోన్నర ఉంది. అవి మీ కారం ఏమో దీనికి కేజీకి కేజీ పోసినాము. మేము కొంచెం కారం ఎక్కువనే తింటాము. కేజీకి కేజీ పోసుకున్నాం. సాల్ట్ 3/4 kg. ఇప్పుడు కలుపుకుందాం అన్ని. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎల్లిపాయ, తాలింపు గింజలు అన్నీ ఇందులో వేసేసినాం. ఇప్పుడు ఇవి కారం ఇందులో వేసుకోవాలి. కారంలో వేసుకోవాలి. ఎల్లిపాయలు కొన్ని పచ్చియే ఆల్రెడీ పేస్ట్ వేసిన తర్వాత ఇక ఇప్పుడు వేడి చల్లగా అయిపోయింది. ఇప్పుడు కారంలో ఇవి నూనె పోసుకోవాలి మొత్తము. మొత్తం నూనె అంతా ఇందులో పోసుకొని కలపాలి. తడి లేకుండా తీసుకోవాలి. ఇగో స్పూన్తో మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మ్యాంగో వేసుకొని దాంట్లోకి ఎత్తి పెట్టుకోవాలి కలుపుకుంటూ. ఆయిల్ ఇట్లా ఆ రోజు వేడి చేయకుండా అవసరం లేదు, డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే మేము ఎప్పుడైనా వేడి చేసేస్తాం. కొంచెం ఎంతైనా పచ్చివాసన అనేది ఉంటుంది. ఇంకో ఇట్లా కలుపుకోవాలి మొత్తము. ఇట్లా కలుపుకొని ఇప్పుడు మామిడికాయలు వేయాలి. ఇప్పుడు అన్నీ ముక్కలన్నీ ఇందులో వేసుకుంటూ కలపాలి. మంచిగా ఆయిల్ ఎందుకు వేసినామంటే ఫస్ట్ ముక్కలకు ఆయిల్ పట్టియాలి. ఆయిల్ ఫస్ట్ పట్టిస్తే ఏమవుతుందంటే ముక్క అనేది నల్లగా కాదు, మెత్తగా కూడా కాదు, మంచిగా ఉంటుంది అన్నమాట గట్టిగా. ఇప్పుడు కలుపుతూ వేయాలి. ఇందులో పోసేసుకుంటా, నాకు తీయడానికి కష్టం అవుతుంది. ఇలా మొత్తం పోసేసుకుంటే కలపడానికి కూడా రావట్లేదు. ఇది వెడల్పు ఉండాలి. ఎప్పుడైనా వెడల్పు ఉంటే మంచిగా ఉంటుంది.
పచ్చడి అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మేము ఎప్పుడైనా పచ్చడి పూజ గదిలో పెడతాము, ఎందుకంటే సంవత్సరం పాటు ఉండాలి కదా. అడుగున గిన్నె సరిగా కలపనికి రాలేదు, ఇప్పుడు అందుకనే నాకు ఆయిల్ గిట్లా సరిగా కలపలేదు. ఇప్పుడు కలుపుదాన్ని ముక్కలకు అన్నీ కలుపుకుంటూ వేసుకుంటే, చేతితోనే కలుపుకుంటే మంచిగా ఉంటుంది. చేతితోనే కలుపుకోవాలి, ఇట్లా మొత్తం కింది నుంచి పైదాకా కలపాలన్నమాట. ఇట్లా ఇట్లా కలిపి ముక్కకు మంచిగా పట్టాలి. ఆవపిండి ఇట్లా ఆవపిండి, మెంతుపిండి, జీలకర్ర పొడి అన్నీ మంచిగా ముక్కకు పట్టినాయి కదా. ఈ కారం కూడా మంచిగా పట్టాలన్నమాట. ఉప్పు కారము ఎప్పుడైనా పచ్చడి పెట్టుకునేటప్పుడు సాల్ట్ కారము ఆయిల్ ఎక్కువ ఉంటే పచ్చడి మంచిగా ఉంటుంది. నిల్వ పచ్చడి దేనికైనా మంచిగా ఉంటుంది అన్నమాట. 12 కాయలు ఇంత అయింది, పెద్దగా ఉన్నాయి కాయలు. కాకుంటే నేను లేటుగా పెట్టిన, ఎప్పుడైనా మునకసీర కాసిన తర్వాతనే పెడుతుంది. ఈ మధ్యలో చూసాక టైం లేక మేము ఎప్పుడైనా ఫస్ట్ దండం పెట్టుకొని వేసుకుంటాం. ఫస్ట్ వేసేసిన నేను అది. మీరు ఎట్లా పెట్టుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చేసినట్టు మీరు కూడా పెట్టుకోండి. ఈసారి మా అత్త పెట్టింది సగం బడ, నేను ఇప్పుడు వచ్చిన. ఎప్పుడైనా ఈ జాడి ఇలా పెడతా. జాడి తీసుకొని దాదాపు ఒక 14 years 15 years అవుతుంది జాడి తీసుకొని. దీంట్లోనే పెడతా నేను జాడీలో వచ్చాడు. ఇది ఒకటే అసలు లాస్ట్లో ఇదంతా అయిపోయినాక లాస్ట్లో తింటే అసలు మస్తు ఉంటుంది. అసలు అన్నం వేసుకొని వేడి అన్నం వేసుకొని ఇప్పుడే నోరు ఊరుతుంది. అస్సలు మీ తాత మా తాత మా తాతనే పచ్చడి పెడుతుండు, ఒకటే ఎత్తుండు. మా అత్తకి అట్లే ఇట్లా అని ఇగో ఇప్పుడు నాకు పెడుతుండు. ఇట్లా ఎక్కువ అట్లే పని. ఇగో ఇది బాగా గట్టిగా అదిమినా, నేను చాలా గట్టిగా అదుముకోవాలి. అప్పుడు ఆయిల్ అనేది పైకి తేలుతుంది. నేను 3వ రోజు చూపిస్తాను మళ్ళీ వీడియోలో. ఇది మంచిగా ఎంత గట్టిగా అదుముకుంటే, ఇంకొక ఏంటంటే పచ్చడి ఎప్పుడైనా ఎట్లున్నదంటే ఆయిల్ అనేది పైన తేలుకోవాలి, ముక్క కింద ఉండాలి, అప్పుడే పచ్చడి ఖరాబ్ అట్లా అన్నమాట. ఇంత అయింది, చాలా గట్టిగా అదిమినా. ఇప్పుడు ఇదంతా మేము అన్నం తింటాము. ఈ పచ్చడి అంతా దీంట్లోనే కలుపుకొని అందరం తింటాం. దీనికోసం మా శ్రీనిధి అయితే చాలా ఇష్టపడుతుంది ఇట్లా తినడం. ఇప్పుడు వేడి అన్నం అవుతుంది, కాగానే కలుపుకొని తినేస్తాం మొత్తం. చాలా బాగుంది. మళ్ళీ ఉప్పు కానీ కారం కానీ ఆయిల్ కానీ పడితే తాడు రోజు వేసుకుంటుంది. ఇంకా మళ్ళీ ఒకసారి మేము బొట్లు పెట్టుకుంటాము. బొట్లు పెట్టుకొని అప్పుడు దిష్టి తీస్తాం మేము దీనికి. ఇగో ఫస్ట్ ఈ కవర్ పెట్టుకొని క్యాప్ పెట్టుకోవాలి. క్యాప్ పెట్టుకొని మళ్ళీ పూజ గదిలో పెడతాము. ఏ టైంలో పడితే ఆ టైంలో కూడా తీయము. ఇంకా ఇప్పుడు బొట్లు పెట్టేసిన దిష్టి తీస్తాం. దిష్టి తీసినాక తింటాం. ఇట్లా తిరిగి అటు పెట్టేసి ఇటు నిలబడి దిష్టి తీస్తాం. మనం మనిషికి ఎట్లా తీస్తామో అట్లా తీస్తాం. దిష్టి ఎందుకు తీస్తామంటే, మనం పచ్చళ్ళు ఎక్కడి నుంచో కొనుక్కొస్తాం కదా, ఎవరి దిష్టి ఎట్లా ఉంటుంది, ఇది నిల్వ ఉండేది కదా, కొన్ని రోజులు ఉండే పచ్చడి కాబట్టికే పచ్చడకు ఎలాంటి దిష్టి రాకొద్దని దిష్టి తీస్తారు. ఇగో అన్నం అంతా కలిపిన ఫ్రెండ్స్. ఇప్పుడు అన్ని ముద్దలు ఇగో శాస్త్రానికి పెడతాం, మొత్తం తినము. ఇక కాకుంటే ఇది మా పిల్లలు అయితే గిన్నెలు వేసుకొని తింటారు. ఇగో మా మామ గిన్నె కావాలంటుండు. ఇగో గిన్నెలు వేస్తున్నా, గిన్నెలు పెడుతున్నా. ముద్దలు పెట్టాలి కానీ నేను గిన్నెతోనే తింటాడంట. తర్వాత మా అత్తయ్య పెడుతున్నా. సరే నువ్వు కూడా తింటరా. మా జాకీ గాని కూడా ఒక ముద్ద పెట్టాలి. ఏ జాకీ గిన్నెలు వేసిన పోయానికి ఎట్లుందే కారం ఉప్పు సరిపోయిందా? ఉప్పు పడుతుంది ఏదాన్ని లాస్ట్ లేదండి. మా శ్రీనిధి అయితే నాకు ఇది ఇష్టం,
రాత్రి 1 గంట పచ్చడి పెట్టినా లేచి తింటది. ఇంకానా డాడీ సూపర్ ఉంది. మామ ఎట్లుంది చెప్పు. ఇప్పుడు అది సరిపోయినాయా? తక్కువ ఎక్కడ ఉంది ఆ. సూపర్. అలా బాగుంది. ఊరినాక పచ్చడి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మేమైతే ఇలానే వేసుకుంటాం. అలాగా మీరు చేయాలనుకుంటే చేసుకొని ఎట్లుందో టేస్ట్ చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.